హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాము వర్చువల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ సీజనల్ అకౌంట్ అని చెప్పేసి మనకి కంప్లీట్గా రిమోట్ వర్క్, ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునేటట్టుగా మనకి క్లియర్ డెస్క్ అనేటటువంటి కంపెనీ నుంచి ఈ యొక్క ఆఫర్ అనేది రావడం జరిగిందండి. ఇది కంప్లీట్గా ఫుల్ టైము ఇంటి దగ్గరే నుండి మనం ఈ వర్క్ డేటా ఎంట్రీ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఇది. ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. శాలరీ విషయానికి చూస్తే ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డేటా ఎంట్రీ అయితే నెలకి 42,500 వరకు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నట్లయితే అట్లీస్ట్ 25 నుంచి 30,000 వరకు కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా బోనస్ ఉండే ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. ఈ క్లియర్ డెస్క్ అనేటటువంటి కంపెనీ ఏంటంటే ఒక స్టార్టప్ కంపెనీ అండి. ఇది నియర్లీ 2 years అవుతుంది. ఇందులో మనం వర్క్ చేసుకోవచ్చు, బాగా ఎర్న్ చేసుకోవచ్చు, అంతేకాకుండా మన కెరీర్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఎనీవేర్ అని చెప్పేసి చాలా రకాలైనటువంటి జాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. రియల్ ఎస్టేట్ అన్నీ కూడాను వర్క్ ఫ్రమ్ హోమేనండి. రియల్ ఎస్టేట్ అసిస్టెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కానీ, అపాయింట్మెంట్ సెట్టర్ అంటే చాలా రకాలైనటువంటి ఈ యొక్క జాబ్లు అనేవి అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునేటువంటి మంచి అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసేది అంటే ఇక్కడ మనం చూస్తున్నాము 100% వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్, హెల్త్ ఇన్సూరెన్స్, అదర్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, పెయిడ్ హాలిడేస్ ఇస్తారు, అవైలబుల్ ట్రైనింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. పెయిడ్ హాలిడేస్ అంటే దీని అర్థం ఏంటంటే మనం సపోజ్ ఒక నెలలోనే ఒక 2 రోజులు మనం సెలవు పెట్టామనుకోండి, ఆ సెలవు పెట్టిన రోజులకి అమౌంట్ అనేది కట్ అవ్వదు. మనకి పర్ డేకి ఎంత పడుతుందో అంత అమౌంట్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. శాలరీ ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట. వీటినే పెయిడ్ హాలిడేస్ అంటారనమాట. సో నేను ప్రతి వీడియో కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడం జరుగుతుందండి. ఈ వీడియోనే కాదు, ప్రతి వీడియో కూడాను. సో మరి ఈ వీడియోకి సంబంధించి, ఈ డేటా ఎంట్రీకి సంబంధించి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఏ విధంగా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మనం వర్క్ చేయాలి, మొదలైన వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఇక్కడ క్లియర్ డెస్క్ అనేటటువంటి అఫీషియల్ పేజ్లో ఉన్నామండి. ఇది అఫీషియల్ పేజు, ఇది నోటిఫికేషన్ అండి ఇది. సో ఈ అఫీషియల్ పేజ్లో ఇంకా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంకా బికమ్ ఏ పార్ట్ ఆఫ్ క్లియర్ డెస్క్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. వై దే లవ్ ఇట్ ఏ క్లియర్ డెస్క్, ఈ కంపెనీ ఎందుచేత మంచిది అని చెప్పేసి ఇక్కడ వీడియో కూడా ఉందండి. తర్వాత ఈ వీడియో అనేది ప్లే చేసి చూడండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, కంపెనీకి సంబంధించినటువంటి ఏ వీడియో ఉన్నా సరే మీరు ప్లే చేసి చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. నేనేంటంటే వీడియోలో కవర్ చేసేది మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మీరు వీడియో ఉన్నట్లయితే ఆ వీడియో చూసినట్లయితే మీకు ఒక కంప్లీట్ ఆ పిక్చర్ అనేది, ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది వర్చువల్ అసిస్టెంట్ టీమ్ యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి స్టార్ట్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుందండి. సో దీనిపైన మనం క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేసినట్లయితే వీళ్ళు ఏ రకమైనటువంటి జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు మొత్తం వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయండి. సో వర్క్ చేయొచ్చు, అదేవిధంగా మనం గ్రో అవ్వచ్చు, ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ వ్యూ ఓపెనింగ్స్ అని మనకు కనిపిస్తున్నాయండి. వ్యూ ఓపెనింగ్స్ అని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీకు చెప్పినట్టుగా ఎగుదండి. ఇప్పుడు మనం ప్రజెంట్ అప్లై చేయబోయేది డేటా ఎంట్రీ సీజనల్ అకౌంట్ అనమాట. ఈ యొక్క జాబ్కి మనం అప్లై చేస్తున్నాము. సో అంతేకాకుండా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిగతా జాబ్స్ కూడా చూడండి. షెడ్యూల్ రిమోటర్ అని ఉంది, అసిస్టెంట్ అకౌంట్ సంబంధించిన వాళ్ళు ఉంది, మార్కెటింగ్ వీడియో ఎడిటర్ ఉందండి, అదేవిధంగా కోల్డ్ కాలర్ ఉంది, కేర్ కోఆర్డినేటర్ ఉంది, అపాయింట్మెంట్ సెట్టర్ ఉంది, మార్కెటింగ్ వెబ్ డిజైనర్ ఉంది, అసిస్టెంట్ రియల్ ఎస్టేట్ ఉంది. సో ఇంకా చాలా రకాలైనటువంటి జాబ్స్ కూడా ఉన్నాయండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. ప్రజెంట్ అయితే నేను డేటా ఎంట్రీ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మిగతావి కూడా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి జాబ్ గురించి మనం చూసుకున్నట్లయితే చెప్పుకున్న ముందే ఇది కంప్లీట్గా రిమోట్ వర్క్ అండి. ఈ కంపెనీ అనేది 1.5 year నుంచి కూడా మంచి ఎక్స్పీరియన్స్, ప్రయర్ ఎక్స్పీరియన్స్, బిజినెస్ అవుట్ సోర్సింగ్, అమేజింగ్ టాలెంట్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ లైక్ కొలంబియా, ఇండియా, ఫిలిప్పీన్స్లు కూడా ఈ యొక్క కంపెనీ యొక్క ఆఫీసులనే ఉన్నాయండి. సో వీళ్ళు ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్, లేటెస్ట్ టెక్నాలజీ ఎలో టు ది బిల్డ్ టీమ్ అమేజింగ్ పీపుల్ టు ఆల్ అక్రాస్ ది వరల్డ్. సో లేటెస్ట్గా ఉన్న
ఉన్నటువంటి టెక్నాలజీని యూస్ చేస్తూ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా సర్వీసులు అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి కంపెనీ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఏదైనా సరే కంప్లీట్ 100% జెన్యూన్ అనుకుంటేనే మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది. మనం మెయిన్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ అంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ డేటా ఎంట్రీ అసిస్టెంట్ టు క్రియేట్ ఎంటైర్ టు ఇంటర్నల్ సిస్టమ్ యాక్యురేట్లీ అండ్ క్విక్లీ అండ్ ప్రాసెస్ టికెట్స్. సో సింపుల్గా మనం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి వర్క్ ఉంటుందో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ సిస్టంలో మనం ఆ యొక్క డేటాని యాక్యురేట్గా తప్పులు లేకుండా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. సింపుల్ వర్క్ అండి ఇది. ఒక వర్డ్లో వాడు క్లియర్గా చెప్పాడు. అయితే ఈ జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అది 3 years కావచ్చు, 4 years కావచ్చు, ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి నేను చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఫిల్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే జెన్డెస్క్ అని చెప్పేసి మనకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. లేదు అనుకుంటే మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేసి జెన్డెస్క్ అంటే ఏంటి, అందులో ఏ విధంగా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా యాజ్ యూజువల్గా మనకి ఇంగ్లీషు, రిటెన్, వెర్బల్, వాయిస్ ఇది బాగా వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీసు, గూగుల్ వర్క్ స్పేస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వీటి గురించి ఐడియా ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అదేవిధంగా వీళ్ళకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. ఇంటర్నెట్ స్పీడ్ కనీసం ఒక 25 MBPS ఉండాలని చెప్పేసి వీళ్ళు అడగటం జరిగింది. ఇక బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 42,500 రూపీస్ వరకు వస్తుంది. లేదు ఫ్రెషర్స్ అనుకోండి మనకి ఎక్స్పెక్టేషన్ అనమాట అట్లీస్ట్ 25 నుంచి 30,000 వరకు కూడా వస్తుంది. అంతేకాకుండా బోనస్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. పెయిడ్ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. చక్కగా ఇంటి దగ్గర కూర్చొని డేటా ఎంట్రీ వర్క్ అనేది చేసుకుంటూ మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీ నుంచి కోరుకునేది సపోర్ట్ మాత్రమే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి నేను డిఫరెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసి అట్లీస్ట్ ఒక 2.5 hours 3 hours కూర్చొని ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుందని. సో మీ నుంచి నేను కోరుకునేది మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మొదటగా మనం ఈ రెజ్యూమ్ అనేది మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. బ్యాచిలర్ డిగ్రీ మీరు ఏది చేశారా లేదని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేస్తాము. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇస్తారు, మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వేర్ డిడ్ యూ ఫైండ్ అవుట్ దిస్ జాబ్, ఈ జాబ్ మీకు ఏ విధంగా తెలిసిందని చెప్పేసి అంటున్నారు. ఫేస్బుక్ గ్రూపా లేకుంటే ఇన్స్టాగ్రామా, లింక్డ్ఇన్నా, ఏది పెట్టినా సరే పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఏమి లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇంకెవరన్నా రిఫర్ చేసినట్లయితే వాళ్ళ నేమ్ రాస్తారు. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఫుల్ టైమ్ వర్క్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ విత్ యూఎస్, ఇది కంప్లీట్గా ఫిలిప్పీన్సీ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. వేర్ ఆర్ యూ లొకేటెడ్, మన యొక్క అడ్రస్, మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా అని చెప్పేసి ఎక్కడ సిటీ అయితే ఏ సిటీ అయితే ఆ సిటీ ఇచ్చేస్తాం అనమాట. సిటీ ఇచ్చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది మనం ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ అటాచ్మెంట్స్ ఇక్కడ అడుగుతున్నారు. మనం CV అనేది ఆల్రెడీ మనం పైన అటాచ్ చేసాం. ఒకవేళ చేయకపోతే ఇక్కడ కూడా అటాచ్ చేసుకోవచ్చు. NB క్లియరెన్స్ అని చెప్పేసి అంటున్నారు. NBI అంటే నో బ్యాక్లాగ్స్, అంటే మన యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మనం ఇక్కడ అటాచ్ చేస్తే సరిపోతున్నట్టు. NB అంటే నో బ్యాక్లాగ్స్ అని చెప్పేసి అని అర్థం అనమాట. కవర్ లెటర్ ఉంటే ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. కవర్ లెటర్ ఉంటే అటాచ్ చేస్తారు, లేదంటే పర్వాలేదు. పోర్ట్ఫోలియో ఉంటే ఇది కూడాను అటాచ్ చేస్తారు, లేకపోతే లేదు. ఫోటో కూడాను మీ ఇష్టం, అటాచ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఫైనల్గా మనకి సబ్మిట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా పాపప్ రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ, అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ టు ఎంప్లాయ్మెంట్ విత్ క్లియర్ డెస్క్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 100% అనేది రెస్పాన్స్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. మరొక మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.